బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన దగ్గర జాతీయ రహదారిపై ఘటన చోటు చేసుకుంది. కారును వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఆ కారులో ఉన్న 7 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం అతి వేగంగా టిప్పర్ వచ్చి ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన తర్వాత కారుని టిప్పర్ కొద్ది దూరం లాక్కెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదంతో అక్కడ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ కారు ఢీకొన్న ఘటనలో 7 మృతి చెందడంపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ప్రమాదంపై విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలరాజు, నెల్లూరు జిల్లా పెరమన దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ ఘటనపై సీఎం స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇసుక గ్రావెల్ లను తరలించే టిప్పర్ లారీ డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా ఓవర్ స్పీడ్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనేది మరోసారి బహిర్గతమైంది. ఓ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో సంగం మండలం పెరమన సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు వైపు నుండి చెన్నై వైపు కడప వైపు వెళ్తున్న AP40 HG 0758 కారును ఆత్మకూరు నుండి నెల్లూరు వైపు వస్తున్నటువంటి ఇసుక టిప్పర్ రాంగ్ రూట్ లో అతివేగంగా కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్నటువంటి 7 మంది అక్కడికక్కడికే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో కారు కూడా పూర్తి స్థాయిలో నుజ్జు అయిపోయింది. కారు ముందు భాగం, లారీ ముందు భాగం ఇంజన్ కిందకు వెళ్ళిపోవడంతో ఈ మృతుల అంతా కూడా ఆ లోపల ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. అయితే వీరందరినీ కూడా వెలికి తీసేందుకు కూడా పోలీసులు క్రేన్ల సహాయంతో పెద్ద కష్టం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎటకేలకు వారి మృతదేహాలను వెలికి తీసినటువంటి పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆత్మకూరు జిల్లా ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలన్నింటినీ కూడా కారు రిజిస్ట్రేషన్ ప్రకారం మృతుల వివరాలను ఆరాధిస్తున్నటువంటి పోలీసులు మృతులు నెల్లూరు నగరంలోని ముత్తూరు గేట్ సెంటర్ సమీపాన ఉన్నటువంటి గుర్రాల మడుగు సంఘం ప్రాంతానికి చెందిన టి రాధా, శేషం శేరమ్మ, శేషం తేజ, టి శ్రీనివాసులు, నల్గొండ లక్ష్మిలుగా 5 మందిని గుర్తించగా మరో 2 వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే కారులో ప్రయాణిస్తున్నటువంటి 7 మంది కూడా ఇప్పుడు మృతి చెందినటువంటి తాళ్ళూరు రాధా ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి బంధువులు ఆత్మకూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతో ఇప్పటికే సంఘం పోలీసులు, నెల్లూరు బాలనగర్ పోలీసుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నాలు కూడా సాగిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఆత్మకూరు శాసనసభ్యులు మంత్రి ఆనం రామనారాయణతో పాటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా స్పందించారు. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. అయితే రామ్ కుమార్ రెడ్డి స్పందించిన క్రమంలో భద్రతా చర్యలు చేపట్టడంలో అధికారులు పూర్తి స్థాయిలో కఠిన చర్యలను చేపట్టాలని, నిర్లక్ష్యంగా వహిస్తే ఎవరిని కూడా ఉపేక్షించబోమంటూ కూడా సహాయ చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టాలని, వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాల అండగా కూడా ఉండాలంటూ కూడా రహదారులపై నియమాలు తప్పనిసరిగా అధికారులు పాటించే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. అయితే మంత్రి ఆనం రామనారెడ్డి అయితే
4 లైన్ల ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు జాతీయ రహదారి రీజనల్ అధికారికి కూడా ప్రతిపాదనలు పంపాలని కేంద్రానికి పంపించాలంటూ కూడా కోరినట్లు తెలుస్తుంది. అయితే క్షతగాత్రులకు తక్షణ సాయం అందించడంతో పాటు వైద్యాధికారులకు సంబంధించినటువంటి చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా మంత్రి ఆనవం అయితే ఇప్పటికే ఆ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పలు రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.